బోటీ కర్రీ కరెక్ట్ పద్ధతిలో చేసి జొన్న రొట్టెతో తింటే ఉంటది. మాటల్లో చెప్పలేము, ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. మరి ఆ పర్ఫెక్ట్ మెథడ్ గురించి తెలుసుకుందామా? దానికోసం శుభ్రం చేసుకున్న బోటీని కుక్కర్లో వేసుకొని మునిగేటట్టుగా నీళ్లు పోసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి 7 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి దాని ప్రెషర్ పోయే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు ఒక బాణీని తీసుకుని దాంట్లో 1.5 స్పూన్ ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు అంటే పెద్దగా ఉన్న ఒక ఉల్లిపాయని తరుగుకొని అందులో వేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఉప్పు పసుపు కారం జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు వేసి దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈలోపు కుక్కర్ ప్రెషర్ పోయి ఉంటుంది. కుక్కర్ తీసి దాంట్లో ఉన్న బోటి పీసెస్ని సపరేట్ చేసుకొని ఇప్పుడు మనము బాణీలోకి మార్చుకుని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం మగ్గే వరకు దాన్ని మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ దాన్ని బాగా మగ్గించుకోవాలి. ఆల్రెడీ ఉడికింది, ఇప్పుడు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. దాంట్లోకి 2 మీడియం సైజ్ టమాటాలను కట్ చేసుకొని యాడ్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 3 నిమిషాలు మగ్గించుకోవాలి. కుక్కర్లో మిగిలిపోయిన వాటర్ని దీంట్లో వేసుకొని మళ్ళీ కాసేపు మగ్గించుకొని గరం మసాలా కూడా యాడ్ చేసుకొని తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని జొన్న రొట్టెతో తింటే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఆలస్యం ఎందుకు, మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి.